జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ రామానుజదాసి. ఈరోజు నేను చదవబోయే స్టోరీ పేరు ఈ అమ్మాయి కోడలైతే బాగుండు. రచించిన వారు డాక్టర్ అనితా రాథోడ్ మంజరి గారు. ఈ స్టోరీ గృహశోభ మాసపత్రికలో జూన్ 2025లో ప్రచురించబడింది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి. హైదరాబాద్ మణికొండ లాంకో హిల్స్లో మేము ఉండేది. 21 ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కాను. దాదాపుగా ఈ సమయంలోనే నేను ఈవినింగ్ వాక్కి వెళ్తుంటాను. 20వ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగింది. ఒక అందమైన పొడవాటి అమ్మాయి లిఫ్ట్ ఎక్కింది. ఆమెను చూడగానే నాకు ఈ అమ్మాయి కొడలైతే ఎంత బాగుండు అనిపించింది. ఒక ఏడాది కాలంగా నేను మా ఇంజనీర్ అబ్బాయి కోసం సంబంధాలు వెతుకుతున్నాను. కొద్దిసేపు ఆలోచించి నేను ఆమెతో, ఏమ్మా మీరు ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారా అని అడిగాను. అవును అని ఆ అమ్మాయి ముక్తసరిగా జవాబిచ్చి మొబైల్ చూడటం మొదలుపెట్టింది. నాకు చాలా కోపం వచ్చింది. ఓవైపు నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయి మాత్రం ఒక్క ముక్క మాట్లాడేసి నా సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టింది. గ్రౌండ్ ఫ్లోర్లోకి లిఫ్ట్ రాగానే ఆమె వేగంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళింది. బహుశా ఆమె కూడా వాకింగ్కి బయలుదేరిందేమో అని అనుకున్నాను. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. నేను కూడా వాకింగ్ మొదలుపెట్టాను. ఆమె ముందు, ఆమె వెనకాల నేను నడుస్తూ ఉన్నాం. నాకు ఆ వాకింగ్ జోన్లో ఒక పూల మొక్క బాగా నచ్చింది. ప్రతిరోజు అక్కడ 5 నిమిషాలు కూర్చుని దాని పరిమళాన్ని ఆస్వాదించేదాన్ని. అయితే ఆశ్చర్యంగా ఆ అమ్మాయి కూడా ఆ పూల మొక్క దగ్గరే ఆగింది. ఫోన్లో మాట్లాడుతూనే పూల పరిమళం ఆస్వాదించసాగింది. అయితే ఆ మొక్క, పూల కంటే ఎక్కువ నా దృష్టి ఆమెపైనే నిలిచింది. నేను అక్కడి నుంచి ముందుకు వెళ్ళాను. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇంకా అక్కడే నిలబడి ఉంది. నాకు మొబైల్ తీయాలనిపించింది. కానీ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేదు. ఇంట్లో వైఫై ఉంది, వాడేదాన్ని. మా అబ్బాయి ఎన్నోసార్లు నాకు చెప్పాడు, రీఛార్జ్ చేయించుకో మమ్మీ అని. నేను వద్దనేదాన్ని. 24 గంటలు నేను ఇంట్లోనే ఉంటాను, నాకెందుకు రీఛార్జి అని ప్రశ్నించేదాన్ని. ఇంతలో నేను ఓపెన్ జిమ్ దగ్గరికి వచ్చాను. సైకిల్ దక్కడం మొదలుపెట్టాను. ఆమె కూడా బిజీ అయ్యింది. ఒక బెంచ్పై కూర్చుంది. నేను అదే బెంచ్పై పక్కన కూర్చున్నాను. చూడమ్మా, నా నెట్ పనిచేయడం లేదు, కొంచెం చూడవా అని ఆ అమ్మాయితో మాటలు కలిపాను. అయితే ఆ అమ్మాయి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది. నేను అన్న మాటలు ఆమెకు వినిపించలేదు. అందుకే, ఏమన్నా చెప్పారా ఆంటీ అని నన్ను అడిగింది ఇయర్ ఫోన్స్ తీస్తూ. తీయని ఆమె గొంతు విని మళ్ళీ నాకు ఈ అమ్మాయి నా కొడలైతే బావుండు అనిపించింది. నా ఫోన్లో ఇంటర్నెట్ పనిచేయడం లేదు, కొంచెం చూడమ్మా అన్నాను. ఆమె వెంటనే నా మొబైల్ చూసి, ఆంటీ మీ రీఛార్జ్ ప్లాన్ అయిపోయినట్టుంది, మీరు రీఛార్జ్ చేసుకోవాలి అని సమాధానం ఇచ్చింది. మొత్తం మీద నాకు ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశం దొరికింది. ఏమీ తెలియనట్లు నేను, ప్లీజ్ నాకు రీఛార్జ్ చేసి పెట్టవా? మా అబ్బాయి బయటికి వెళ్ళాడు, అతని ఫోన్ కూడా పనిచేయదు, నాకు మీ నెంబర్ ఇవ్వండి, మా వాడు రాగానే పేటీఎంలో డబ్బులు పంపిస్తాను. నేను లాంకో హిల్స్ 21వ అంతస్తులోనే ఉంటున్నాను అని చెప్పాను. సరే ఆంటీ, నో ప్రాబ్లం అని చెప్పి ఆమె నా ఫోన్ రీఛార్జ్ చేసింది. వెంటనే నా నెట్ పనిచేయడం మొదలుపెట్టింది. ఆమె మొబైల్ ఫోన్ నంబరు నేను తీసుకున్నాను. ఆమె నెంబర్ నాకు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. మళ్ళీ ఒకసారి ఈ అమ్మాయి నా కొడలైతే ఎంత బాగుండు అనిపించింది. నా వాకింగ్ మధ్యలోనే ఆపేసి నేను అపార్ట్మెంట్లోకి వచ్చి లిఫ్ట్ ఎక్కి మా ఫ్లాట్కి వెళ్ళి డోర్ లాక్ తీశాను. వెంటనే ఆ అందమైన అమ్మాయి ఫోన్ నెంబర్ ఫీడ్ చేశాను. కానీ ఏ పేరుతో సేవ్ చేయాలి? నేను ఆమె పేరు కూడా అడగలేదు. నా మనసులో ఒక ఐడియా వచ్చింది. ప్యారీ బహు అని పేరు పెట్టుకున్నాను. ఒకవేళ ఈ విషయం మా అబ్బాయికి తెలిస్తే ఇదంతా ఏమిటి మమ్మీ అని అరుస్తాడు అని నా భయం. అయితే ఒక్కటి మాత్రం నిర్ణయించుకున్నాను, నా ఫోన్ వాడికి అస్సలు ఇవ్వను. వాట్సాప్లో వెంటనే సెర్చ్ చేసి, హలో బేటా, నేను లాంకో హిల్స్ 21వ ఫ్లోర్ అని మాత్రం మెసేజ్ పెట్టాను. దానికి ఒక స్మైలింగ్ ఇమేజ్ యాడ్ చేశాను. కావాలనే నేను ఆంటీ అని రాయలేదు. వెంటనే ఆమెకు పేటీఎంలో డబ్బులు పంపించాను. ఆమె పేరు నాకు తెలిసిపోయింది, పారమిత. ఎంతో అందమైన పేరు. నా మనసు ఆనందడోలికల్లో ఊగిపోయింది. ఈ అమ్మాయి నా కోడలు అవుతుందని
నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది. వెంటనే నేను పేపర్ పెన్ను తీసుకొని పారమిత మీద కవిత రాయడం మొదలుపెట్టాను. అది రాయడంలో నేను ఎంతగా మునిగిపోయానంటే మా అబ్బాయి డోర్ బెల్ కొడుతున్న విషయమే నాకు తెలియలేదు. గేటు తీసుకుని లోపలికి వచ్చాడు మా అబ్బాయి. ఏంటమ్మా, నువ్వేదైనా రాస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచమే మర్చిపోతావు. ఎంతసేపు అయింది నేను వచ్చి? కోపంగా అన్నాడు. తర్వాత నవ్వుతూ, ఇంతకీ నువ్వు ఏం రాస్తున్నావు అని నన్ను అడిగాడు. నా కోడలి మీద కవిత. ఏమంటున్నావు నువ్వు? ఏదో జోక్ చేశానులే అంటూ వెంటనే వాడికి అన్నం పెట్టి నేను మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేశాను. అది చూశాక నేను సంతోషం పట్టలేకపోయాను. పారమిత ఆన్లైన్లో ఉంది. హలో బేటీ, నేను పేటీఎంలో డబ్బు పంపించాను అని మళ్ళీ మెసేజ్ పెట్టాను. ఆమెకు స్క్రీన్ షాట్ తీసి కూడా పంపాను. థ్యాంక్స్ ఆంటీ, ఇంత తొందర ఎందుకు అని రిప్లై వచ్చింది. తర్వాత ఆమె ఆఫ్లైన్లోకి వెళ్ళింది. రాత్రి ఆమె స్టేటస్ చూశాను. మొండితనం మంచిది కాదని ప్రజలు అంటారు, కానీ నా మొండితనం ద్వేషాన్ని అంతం చేయడానికి, ప్రేమను పంచడానికి అని ఉంది. వావ్, ఇది నేను రాసిన కవితా పంక్తులు. పారమిత ఏమైనా దొంగిలించిందా? వెంటనే నేను మెసేజ్ పెట్టాను. బేటీ, ఇది నువ్వే రాశావా అని. లేదు ఆంటీ, నేను దొంగిలించలేదు. ఎవరిదైనా నాకు నచ్చితే దాన్ని కాపీ పేస్ట్ చేసి పెడతాను, కానీ దాని కింద మూల రచయిత పేరు తప్పకుండా ఇస్తాను. తొందరలో నేను కింద రచయిత పేరు చూడలేదు. అక్కడ నా పేరు చూసి నేను గర్వంగా ఫీల్ అయ్యాను. ఆమె గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస నాలో పెరిగింది. బేటీ, నీకు ఈ కవితా పంక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అని మెసేజ్ పెట్టాను. నేను ఇప్పుడే ఫేస్బుక్లో చూశాను. ఇష్టపడి నా స్టేటస్లో పెట్టాను. అయితే నువ్వు ఆ రచయితను ఫేస్బుక్లో వెతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టు. నేను ఆమెను ఎఫ్బీ ఫ్రెండ్గా చేసుకోవాలన్న ఆలోచనతో ఆ మెసేజ్ పెట్టాను. ఆంటీ, ఆఫీస్ పని ఒత్తిడి కారణంగా నాకు టైం దొరకదు. అప్పుడప్పుడు మాత్రమే ఫేస్బుక్ చూస్తుంటాను అని మెసేజ్ వచ్చింది. వెంటనే గుడ్ నైట్ ఆంటీ అని కూడా వచ్చింది. నా మనసు చివుక్కుమంది. చాట్ చేసే మూడ్లో ఉన్నాను, కానీ మనసు చంపుకొని నేను కూడా గుడ్ నైట్ మెసేజ్ పెట్టాల్సి వచ్చింది. రేపు ఉదయం కొన్ని అందమైన పదాలు రాసి శుభోదయం సందేశం పంపాలనుకున్నాను, కానీ మళ్ళీ ఆలోచించాను. నేనేదో బలవంతంగా తనతో అంటిపెట్టుకుని ఉన్నానని అనుకుంటుందేమో అని భావించి నా ఆలోచన విరమించుకున్నాను. మర్నాడు వాకింగ్ కోసం లిఫ్ట్ ఎక్కాను. 20 అంతస్తులోకి రాగానే ఆమె లిఫ్ట్లోకి వచ్చింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. తెల్లవారుజామున మల్లెపువ్వులా వికసించిన ఆమె అందమైన ముఖం చూసి నాలో ఎక్కడ లేని సంతోషం కలిగింది. కానీ ఆమె నా ముఖమే చూడలేదు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది బిజీగా. నాకు ఆమెపై పిచ్చి కోపం వచ్చింది, కానీ ఏం చేస్తాను? గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకోగానే వేగంగా అడుగులు వేస్తూ సొసైటీ గేట్లో నుండి బయటకు వెళ్ళింది. సొసైటీలో నడవడానికి ఇంత ఖాళీ స్థలం ఉండగా ఇంత పొద్దున్నే సొసైటీ బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అని ఆలోచించసాగాను. బహుశా ఏదో అర్జెంటు పని ఉండొచ్చులే అనుకున్నాను. కొద్ది రోజుల క్రితం కొందరు దుర్మార్గులు సొసైటీ వెలుపల రోడ్డుకు అవతలి వైపున వెళ్తున్న ఒక మహిళ గొలుసు లాక్కొని వెళ్లారని నేను విన్నాను. నాకు టెన్షన్గా ఉంది. వాకింగ్ తర్వాత టవర్ దగ్గరికి రాగానే లిఫ్ట్ కోసం ఎదురుచూస్తూ ఆమె కనిపించింది. ఒక చేతిలో పాల ప్యాకెట్, బ్రెడ్, మరో చేతిలో కూరగాయల సంచి ఉంది. ఓహో, ఈవిడ ఇవి తెచ్చుకోవడానికి వెళ్ళిందా అనుకున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాం. నేనే 20, 21వ ఫ్లోర్ బటన్స్ నొక్కాను. ఏమ్మా, నువ్వు ఒంటరిగా ఉంటున్నావా? అవును ఆంటీ. వంట నువ్వే చేసుకుంటావా లేదా పనమ్మాయి వచ్చి చేసి పెడుతుందా? వంట నేనే చేసుకుంటాను. పని మనిషి ఇల్లు శుభ్రం చేస్తుంది, వంట పాత్రలు క్లీన్ చేస్తుంది. ఉద్యోగాలు చేసే అమ్మాయిలు పనిచేయరని అందరూ అనుకుంటుంటారు, కానీ నేను అలా కాదు. అన్ని పనులు నేనే చేసుకుంటాను. సెలవు రోజుల్లో నా వీలును బట్టి క్లీనింగ్ చేస్తాను, బట్టలు ఉతుక్కుంటాను అని చెప్పింది ఆ అమ్మాయి. ఆమె ఫ్లోర్ వచ్చింది. ఈ అమ్మాయి ఎంత మంచిది, ఎంతో స్పష్టంగా అరమరికలు లేకుండా మాట్లాడుతోంది అనుకున్నాను మనసులో. వంట చేస్తుంది, క్లీనింగు, వాషింగ్ పనులు కూడా చేసుకుంటుంది. ఈ రోజుల్లో జాబ్ చేసే అమ్మాయిల్లో ఇలా ఇన్ని పనులు ఎంతమంది చేస్తున్నారు? పైగా బాధ్యతలు ఉన్న ఒక మనిషిలా మాట్లాడుతోంది. నిజంగా ఈమె నా కోడలైతే ఇద్దరం కలిసి పనులు చేసుకుంటూ మాట్లాడుకుంటుంటే ఎంత బాగుంటుంది. నాలో నేనే నవ్వుకున్నాను. క్రమంగా మేము ఇద్దరం ఉదయం సాయంత్రం రెగ్యులర్గా కలవడం మొదలుపెట్టాం. మా ఇద్దరికీ బాగా సెట్ అయ్యింది. ఇప్పుడు మేము మా అలవాట్లు, అభిరుచులు, ఇష్టాలు, ప్రవర్తన తెలుసుకొని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాం. మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కుదిరింది.
ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఆమె ఆఫీస్ నుండి రావడం ఆలస్యమైన ప్రతిసారి నేను కంగారు పడిపోయేదాన్ని. ఎందుకలా టెన్షన్ పడతారా ఆంటీ? నేను చిన్నపిల్లనేం కాదు అని అనేది ఫోన్ చేసినప్పుడు. నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆమె నా గురించి బాధపడినప్పుడు నేనేమీ చిన్నపిల్లను కాను కోపంగా అనేదాన్ని. నాకు రాయడం ఇష్టం, ఆమెకు చదవడం ఇష్టం. అయితే ఆమెకు ఉన్న ఒకే ఒక్క అలవాటు నాకు నచ్చకపోయేది. ఆమె అర్ధరాత్రి దాకా మేల్కొని ఉంటుంది. నేను ఏదో చెప్పబోతుంటే, ఆంటీ, రోజంతా ఆఫీస్ పనులతో గడిచిపోతుంది, టైం దొరకదు, అందుకే రాత్రంతా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాములు నన్ను రాత్రంతా మేల్కొనే విధంగా చేశాయి. మీరు వాటిని తిట్టినా సరే ఇవి మీకు కూడా స్నేహితులే నవ్వుతూ చెప్పేది. అలా చెప్పగానే నేను నవ్వేదాన్ని. నిజానికి నేను కూడా అర్ధరాత్రి దాకా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో బిజీగా ఉంటాను. ఆమెకు కూడా నాకున్న ఒక అలవాటు నచ్చలేదు. అనవసరంగా నేను మందలిస్తూ ఉండటం. ఆంటీ, మీరు పిల్లలకు తల్లి అయినా ఇంకా మా గురించి అర్థం చేసుకోవడం లేదు. తప్పుగా ఆలోచిస్తుంటారు, మందలిస్తుంటారు. మీరేం తప్పు మాట్లాడటం లేదు, కానీ మాటి మాటికి గుర్తు చేస్తుంటారు. అది మాలాంటి వారికి తలపైన ఏదో గుదిబండ పెట్టినట్లుగా అనిపిస్తుంటుంది అనేది. ఇది విన్న నాకు ఆమె సరిగానే చెబుతుంది అనిపించేది. ఒక నెల గడిచిపోయింది. ఒకరోజు ఉదయం ఆమె విచారపడుతూ నాకు ఫోన్ చేసింది. ఆంటీ, నేను త్వరలో ఈ ఫ్లాట్ ఖాళీ చేయబోతున్నాను. ఎందుకంటే నా బాయ్ ఫ్రెండ్ వేరే సొసైటీలో ఉండాలనుకుంటున్నాడు అని చెప్పింది. ఇది విన్న నాకు ఒక్కసారిగా గుండె బద్దలైనట్లు అనిపించింది. ఆమెను నా కోడలిగా చేసుకోవాలన్న కల కూడా ఆ క్షణం అదృశ్యమైపోయింది. చూడమ్మా, నీకు అభ్యంతరం లేకపోతే నేను విషయం చెప్పనా? చెప్పు ఆంటీ, ఏమీ అనుకోను. పెళ్లికి ముందు ఇలా కలిసి జీవించడం తప్పు కదా? ఆంటీ, అతను నాతో కలిసి కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాడు, కానీ ఇది ఇక్కడ కుదరదు. అతనికి ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏమిటి? నాకు తెలియదు ఆంటీ. రేపు సాయంత్రం కాఫీ హౌస్లో నన్ను కలుస్తాడు. మీరు కూడా అక్కడికి రండి. తను కూడా ఇలా ఎక్కువ కాలం కలవలేడు. త్వరగా పెళ్లి చేసుకోమని అతనికి చెప్పండి. లేదమ్మా, అతనికి చెప్పడానికి నేనెవరు? నేను ఎందుకు మందలించాలి? నువ్వే కదా మందలించవద్దు అన్నావు. ఆంటీ, పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళు మందలిస్తారు కదా. సరే, మంచిది. అతనెప్పుడు వస్తున్నాడు? అతను రేపు సాయంత్రం 8 గంటలకు హైదరాబాద్ కాఫీ హౌస్కి వస్తాడు. నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను అని చెప్పింది. సాయంత్రం భోజనం రెడీ చేసి హైదరాబాద్ కాఫీ హౌస్కి వెళ్లేందుకు నేను క్యాబ్ బుక్ చేస్తున్నప్పుడు మా అబ్బాయి నుంచి కాల్ వచ్చింది. మమ్మీ, నేను ఇంటికి ఆలస్యంగా వస్తాను. ఫ్రెండ్తో కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నాను అని ఫోన్లో చెప్పాడు. నేను క్యాబ్లో కూర్చున్నాను. అప్పుడు కూడా నా మనసు ఆ అమ్మాయి నా కొడలు కావాలని కోరుకుంటోంది. కాఫీ హౌస్కు చేరుకున్నాను. అక్కడ మా అబ్బాయిని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏంట్రా ఇక్కడికి వచ్చావు? కొంపదీసి పారమిత బాయ్ ఫ్రెండ్ నువ్వైతే కాదు కదా అన్నాను. జవాబు చెప్పలేకపోతున్నాడు మావాడు. పట్టరాని ఆనందం నాలో కలిగింది. పారమిత అది సరే, కానీ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు తడబడుతూ నన్ను అడిగాడు. ఇంతలో పారమిత అక్కడికి వచ్చింది. మేమిద్దరం తెలిసిన వ్యక్తుల్లాగా చూసుకోవడం అతనికి నోటమాట రాలేదు. ఆంటీ, ఇతను మీకు తెలుసా? ఆశ్చర్యపోతూ అడిగింది పారమిత. వీడు తెలియకపోవడమేంటి? వీడికి జన్మనిచ్చిన తల్లిని నేను. అయితే మీరు మీ అబ్బాయి గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు? సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అడిగింది పారమిత. మీరిద్దరూ స్నేహితురాళ్ళని నాకెప్పుడూ చెప్పలేదు మమ్మీ, ఆశ్చర్యపోతూ అడిగాడు మా అబ్బాయి. ఒరేయ్, నేను నీ తల్లిని. నువ్వు అర్ధరాత్రి దాకా ఫోన్లో గడుపుతూ ఉండటం గమనించాను. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఒక చిన్న ప్రయత్నంతో మీ ప్రేమ కథ నేను తెలుసుకున్నాను. భవిష్యత్తులో నా కోడలితో సాన్నిహిత్యంగా గడపడానికి ఈ డ్రామా సృష్టించాను. మీ ఇద్దరికీ తెలియకుండా చేశాను అని తాపీగా చెప్పాను. మమ్మీ, నువ్వు నిజంగా సిఐడి డిపార్ట్మెంట్లో ఉండాల్సిన దానివి అంటూ నా పాదాలకు నమస్కరించాడు మా అబ్బాయి. పారమిత కూడా, ఆంటీ, నేను మీతో ఏకీభవిస్తున్నాను. నాకు కాబోయే అత్తగారు ఇక నుండి సిఐడి ప్రద్యుమ్న అని అంది పారమిత. నన్ను కౌగలించుకుంది ఒక బిడ్డలాగా. ఈ అమ్మాయే నా కోడలు కావాలన్న నా కోరిక ఇప్పుడు తీరింది. మా అబ్బాయి విషయాన్ని ఇప్పటిదాకా దాచిపెట్టాడు. ఎందుకంటే ఆ అమ్మాయిది వేరే కులం. చెబితే ఈ సంబంధం ఇంట్లో ఒప్పుకోరు అనుకున్నాడేమో. నేను అస్సలు కాదంటానని భయపడినట్లున్నాడు. కానీ నేను ఆమెను మొదటిసారి చూసినప్పుడే నా కోడలిగా స్వీకరించాను. అది వాడికి తెలియదు.
అసలైన ఆమోదముద్ర వేయడానికి వీలైనంత త్వరగా తన తల్లిదండ్రులను తీసుకొని మా ఇంటికి రమ్మని పారమితకు చెప్పాను. ఇదండి స్టోరీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీద మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మరో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీ హైమా రామానుజదాసి. థ్యాంక్ యూ.